నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకునేందుకు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఒకవైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అని నిలదీస్తూనే కేంద్రానికి నివేదించేటువంటి ప్రయత్నంలో తాను చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ వివరించే ప్రయత్నం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు చేసినటువంటి సంఘీభావ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు విశాఖ ఉక్కుని కాపాడుకునే బాధ్యత రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపైన ఉందని, గతంలో ఈ సమస్యను ప్రస్తావించిన మొదటి వ్యక్తిని తానేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అలానే యాక్షన్ ప్లాన్ను వివరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణని చూసిన తర్వాతే కేంద్రం పైన ఒత్తిడి తెస్తామని, ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి కూడా ఈ పరిరక్షణ విషయంలో మాత్రం కొంత జాప్యం చేస్తోందని, ఉద్దేశపూరితంగా నాటకాలు ఆడుతోందంటూ పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలానే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ జయాంధ్ర నినాదాన్ని మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఈ అంశంపైన పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి అంశాలపైన, అలానే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సభ తర్వాత జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలపైన విశ్లేషణ ఈరోజు చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులు, అలానే రవికిరణ్ గారు, బీజేపీ నేత, మరికొంతమంది నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. శాంతిప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా ఒక అల్టిమేటం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి, వారం రోజుల్లో ఏం చేయబోతున్నారో ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉందనేటువంటి క్లారిటీని పవన్ కళ్యాణ్ ఇచ్చారని అనుకోవచ్చా? కేశవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరుడు కిరణ్ మరి చూస్తున్న వీక్షకులు అందరూ నమస్కారం. అందరూ కూడాను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విశాఖ ఉక్కు మీద చూశారు, దాన్ని అవలోకనం చేసుకున్నారు. ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం కాదు, ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో వారు మాటలు నమ్మి ప్రజలు వారికి 151 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్షానికి ఆయన తెలుగుదేశానికి మిగిలిన సీట్లు ఇచ్చారు, 1 సీటు జనసేనకి ఇచ్చారు. ఆ ఇచ్చిన 1 సీటును కూడా లాక్కున్నారని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అదే సభా ప్రాంగణం నుంచి. అంటే 152. ఎందుకంటే అతను ఇప్పుడు వైసీపీ కండ చేసుకుని తిరుగుతున్నాడు, మీరు ఎక్కడ జనసేన కండ వేసుకోవట్లేదు. అతను 152 ఉన్న వాళ్ళది ప్రథమ కర్తవ్యం వాళ్ళు ముందు చేయాలా, రాష్ట్ర పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా, లేకపోతే ఓట్లు సీట్లు లేని, వాళ్ళ భాషలో చెప్పాలంటే ఓట్లు సీట్లు లేని మేము చేయాలా? ఈ మధ్య ఒక దరిద్రపు పనులు అందుకున్నారు ఈ ఇసురేకర్ అయిపోయి వాళ్ళు ఏంటంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, అదే బీజేపీతో జనసేన అంటకాగుతుంది కదా, మరి జనసేన ఎందుకు ఒత్తిడి చేయదని జనసేన రాష్ట్రం వరకు ఒత్తిడి ఒప్పందాలు పెట్టుకుంది, కేంద్ర స్థాయిలో ఒప్పందాలు పెట్టుకోలేదు. మాకు కేంద్ర స్థాయితో మాకు సంబంధం లేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ అనేది జాతీయ పార్టీ కాబట్టి అక్కడ ఉన్న అగ్రనేతలతో విధి విధానాలు మాట్లాడుతూ దొరుకుతుంది తప్పితే మేము భారతీయ జనతా పార్టీతో కాదు. మా యొక్క ఒప్పందాలు, మా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక మాది రాష్ట్ర భాజపా నాయకులతో మా కార్యాచరణ ప్రణాళిక. ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రలాపనలు పేలటం మొదలుపెట్టారు. ఏమని, అక్కడ సెంటర్లో మీద ఉంది కదా, మీరు మాట్లాడచ్చు కదా అని. అసలు ఈ సమస్య మీద మొట్టమొదటి గళమెత్తిందే పవన్ కళ్యాణ్ గారు, భాజపా బృందంతో కలిపి వెళ్ళి ఆ రోజు మీరు అందరూ చూశారు. 9 ఫిబ్రవరి 2021, 27/1/2021 ఈ అనౌన్స్మెంట్ బయటకు వస్తే 9/2/21 వెళ్ళి ఆనాటి అమిత్ షా గారిని కలిసి మొట్టమొదటగా ఇది భావోద్వేగాల సమస్య తప్ప లాభ నష్టాల సమస్య కాదు, ఇది లాభ నష్టాలకు సంబంధించిన విషయం కాదు, ఇది మీరు అన్ని విషయాల్లాగా దీన్ని చూడటానికి వీల్లేదు, దీన్ని ప్రత్యేక అంశంగా పరిగణించాలి అని విస్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు ఓట్లు సీట్లు లేని వ్యక్తి వెళ్ళి అంత ఇదిగా తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఇన్ని సీట్లు సంపాదించి 51% ఓట్లు ఉన్న వ్యక్తులు కేవలం అసెంబ్లీలో తీర్మానాలు, ఉత్తరాలు ఇవి రాస్తే అయిపోతుందా? మీ బాధ్యత అఖిలపక్షం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ ఇష్యూ మీద రాష్ట్ర ప్రజలందరినీ ఏకతాటి మీద తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే ఓట్లు సీట్లు తీసుకుంటారు, అధికారం సంపాదిస్తారు, మీరు సంపాదించుకోవడానిక?
ప్రజల కోసం పనిచేయడానికి కాదా మీరు ఉంది? దాన్ని ఈనాడు ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్, ఆ విధానాన్ని ప్రశ్నించాడు. కాబట్టి ముందు మీరుండి నడపండి, అఖిల పక్షాన్ని పెట్టండి, అందరినీ పిలవండి, అందరితో పాటు మమ్మల్ని పిలవండి అన్నాడు. ఇక్కడ ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేశాడు, తన ప్రథమ కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. తను ఎక్కడ పోరాటంలో ఆ యొక్క పోరాట పంద నుంచి విడిపోలేదు, పారిపోలేదు, అక్కడ నిలబడుతున్నాడు, అక్కడ కలబడతాడు. మీరు సమస్యని మీరు టేకప్ చేసినా చేయకపోయినా భవిష్యత్తులో నేను ఎట్లా టేకప్ చేస్తానో కూడా చెప్తే నేను చేయగలనని చెప్పి ఒక భరోసాని అక్కడ ఉన్న కార్మిక సంఘాలకి, అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఆయన ఆ భరోసా ఇచ్చాడు. కాబట్టి జనసేన ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రం నుంచి పారిపోదు. ఓట్లు సీట్లు రాజకీయాలు, దిక్కుమాల రాజకీయాలు మేము చెయ్యం. మేము ఎదుటివాడిని ఏదో మాకేదో ఒక బలుపు వచ్చింది, మాకేదో వాపు ఉంది కదా అని ఎగతాళి చేయడానికి ప్రయత్నం చేయం. మా విధానం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. విధానాల పరంగానే మా విమర్శలు ఉంటాయి. మీరు విధానాల పరంగా సమస్యలు దాని మీద స్పందించే మీకు ఆ పరిజ్ఞానం లేనప్పుడు ఎదుటివాడి మీద తట్టిన బురదడానికి మీరు సిద్ధపడుతుంటారు. దానికి పిచ్చి పిచ్చి ప్రలాపాలన్నీ పేలాడుతుంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తారని నా ఆలోచన, అదే చేయబోతారని కూడా నేను అనుకుంటున్నాను. నేను సమస్య మీద మటుకు మాట్లాడరు, సమస్య గురించి మటుకు మాట్లాడరు. రైట్. వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి గారు కూడా మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నారాయణ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ స్పీచ్ తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు వారం రోజులు అల్టిమేటం లాంటి ఒక గడువు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం, అలానే ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఏం చేస్తోంది, ఏ విధంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుతోంది, దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలి అనేటువంటి డిమాండ్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఏమంటారు మీరు? నాకైతే చాలా ఆశాస్పదం అనిపించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేసింది బీజేపీ, కేంద్ర ప్రభుత్వం. అల్టిమేటం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానిక. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి అమెరికాలో తుఫాన్ వచ్చినా, పాకిస్తాన్ లో ప్రెసిడెంట్ రూల్ వచ్చినా చెప్పారు కదా కేశవ గారు, వీళ్ళు సమస్య తప్ప మిగతా అన్ని మాట్లాడతారు, కామెడీ విషయాలు అన్ని మాట్లాడతారు. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు తప్ప అసలు సమస్య గురించి చూపిస్తాను మీకు. ముఖ్యమంత్రితో పోస్కోకుండా మాట్లాడి కూడా చూపిస్తాను నేను. దీనికి సమాధానం చెప్పండి. మీ దగ్గర అసలు సమాధానం ఉంటే దీని మీద ఏ రోజు మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారా? ఇదిగో 29 అక్టోబర్ 1920 మీ బృందం వచ్చి కలిసింది ముఖ్యమంత్రిని. నెక్స్ట్ ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు, ఒక నిమిషం మాట్లాడండి, మాట్లాడదాం. కాదు, 2019లో 22వ తారీఖు 6వ నెలలో మళ్ళీ వచ్చి కలిసింది. ఈ 2 సార్లు ఈ పోస్కోపడం వచ్చి కలిసిన విషయాల్ని ఏ రోజైనా ప్రజాభవన్లో సమస్యలు బయట పెట్టారు వీళ్ళు? పైగా 7,000 ఎకరాలు ఇస్తే సరిపోద్దంటారా? కామెడీలు వద్దు, కామెడీలు వద్దు. విషయం ఉంటే మాట్లాడండి, లేదా సమయాన్ని వేస్ట్ చేయాలనుకుంటే కామెడీ మాట్లాడుకోండి. నారాయణ రెడ్డి గారు, ప్రజలందరూ వస్తున్నారు, ఎవరు కామెడీ చేస్తున్నారు, ఎవరు కామెడీకి మాట్లాడబోతున్నారు? దయచేసి విషయం ఉంటే విషయం మీద మాట్లాడండి. వెంకటరెడ్డి, అది మన నారాయణ రెడ్డి గారు దగ్గర విషయం ఉంటే విషయం మీద మాట్లాడండి. కామెడీలు వద్దు మాకు. ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు, ఒక నిమిషం కంప్లీట్ చేయండి. ఇచ్చి మా ఒకరిని తీసుకుని 150 తర్వాత ఇంకా కామెడీలు చేస్తారు, కామెడీలు మాట్లాడుతున్నారు. కానివ్వండి, మీరు కామెడీ మాట్లాడండి, జనాలు చూస్తున్నారు. రైట్. ఒక నిమిషం నారాయణ రెడ్డి గారు మాట్లాడండి. ప్రజలందరికీ ఇది కామెడీ షో, ఖచ్చితంగా కామెడీ షో. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వాయిస్ రావట్లేదు సార్ క్లారిటీగా. కేశవ్ గారు వారి వాయిస్ క్లారిటీగా రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అడ్డుపేట్ ఇస్తాడండి? అంటే ఇతనికి రాజకీయ పరిజ్ఞానం ఉందా, లేకపోతే రాజకీయ పరిజ్ఞానం పూర్తిగా లోపించిందా? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. మరి ఎందుకు లేఖలు రాశారు కేంద్రానికి? మీకే బాధ్యత లేనప్పుడు ఎందుకు లేఖలు రాశారు? బాధ్యత లేదు. ఆ కార్మికుల్ని వివిధ పక్షాల హోంమంత్రి దగ్గర
జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విశాఖపట్నం ప్రైవేటైజేషన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పూర్తి వ్యతిరేకం. పూర్తిగా దీని మీద మా పార్లమెంట్ లో మా ఎంపీలు మాట్లాడుతున్నారు. మా గౌరవ రాజ్యసభ్యులు విజయసాయి రెడ్డి గారు దీని మీద అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రులకి ఆత్మగౌరవానికి సంబంధించింది. ఇది ఒక సెంటిమెంట్ అని చెప్పడం జరిగింది. మేము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు నిర్మలా సీతారామన్ గారు. అలాగే హైకోర్టులో ఫిల్ చేసినప్పుడు కూడా వారు అఫిడవిట్ లో కూడా ఏమంటారంటే మేము ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఖచ్చితంగా అమ్ముతాం, 100% మా యొక్క పెట్టుబడిని ఉపసంహరించుకుంటాం. ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరైనా సరే వారు ఎవరైనా ఉద్యోగాలకు రాజీనామా చేస్తా ఉంటే చేయొచ్చు. రాజ్యాంగబద్ధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు తీసేసే హక్కు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉందని డెలిబరేట్ గా కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంటే వచ్చి అల్టిమేటం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ఒక నిమిషం నారాయణ రెడ్డి గారు ఒక ప్రశ్న ఒక క్లారిటీ. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిమాండ్ చేసినటువంటి అంశం ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిమాండ్ చేసినటువంటి అంశం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి వారం రోజులు గడువిస్తున్నట్టుగా ప్రకటించారు. తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అది ప్రజలకు వివరించి ఆ తర్వాత కేంద్రం పైన పోరాటానికి అందరం కలిసి వెళదామని అంటున్నారు. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారా, అంగీకరించరా? కేశవ్ గారు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మేధావుల నుంచి ప్రజలందరికీ తెలుసు. ఆల్రెడీ 240 రోజుల నుంచి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజే తెలిసిందేమో, నాకు అదే డౌట్. మీరు ముందుంటే నేను వెనకాల, అసలు ఆయన జనసేన పార్టీ నాయకుడా లేకపోతే ఏంటంటే నాకు అర్థం కాదు. ఆయన జనసేన పార్టీకి అధ్యక్షులు కదా. జనసేన పార్టీ అధ్యక్షులు అయినప్పుడు ఆయన పోరాటం చేయమనండి, తెమ్మనండి. పోరాటం చేసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, బీజేపీతో మాట్లాడమనండి. మోడీ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అమిత్ షా గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నారు కదా. నన్ను ఒంటరి చేశారన్నారు కదా. ఆయన ఎవరు ఒంటరి చేశారండి? పాసుపోయిన లడ్డూలు ఇచ్చారని కాకినాడలో బిగ్గరగా గొంతు తెరిచాడైనా. పాసుపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీ పార్టీతో మళ్ళీ ఎలా అంటగాగాడండి? ఆయన ఎలా పొత్తు పెట్టుకున్నాడండి? కాషాయ జెండా వద్దు. ఈ రోజు మళ్ళీ కాషాయ జెండా కిందకి ఎలా వచ్చాడండి? ఆయన మాటకి నిలకడలేదు. ప్రశ్నిస్తాడు. అతను ప్రశ్నించడం, జగన్ రెడ్డిని ప్రశ్నించడం తప్ప ఏ సమస్య మీద ప్రశ్నించడం రాదు. నాకు తెలిసి జనసేన ఎజెండా, అసలు అతనికి సమస్య మీద పరిజ్ఞానం లేదు. ముందు సమస్య మీద పరిజ్ఞానం తెచ్చుకుని రవికిరణ్ గారు మీ రియాక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రతిపాదన పైన ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రతిపాదన పైన రాష్ట్రంలో ముందు ఒక అభిప్రాయానికి అందరం వద్దాం, తర్వాత కేంద్రం పైన అందరం కలిసి పోరాటానికి సిద్ధమవుదాం అంటున్నారు. ఇది అంగీకరించేటువంటి అంశమేనా? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులు అందరికి శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అత్యంత సహేతుకం, అలాగే కర్తవ్య బోధన చేసిన విధంగా అత్యద్భుతంగా ఉందని నేనైతే అభిప్రాయపడుతున్నారు వ్యక్తిగతంగా. ఎందుకంటే వారు ప్రస్థానాన్ని రాష్ట్రంలో రాజకీయాలు, మనం కూడా ఇందాక పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ముందు చర్చలో కూడా ఇదే మాట్లాడుకున్నాం. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏ పార్టీకి ఆ పార్టీ, వైసీపీ టీడీపీ పార్టీలు విభజన చేసేమని లేఖ ఇచ్చి ఏ రకంగా నాటకాలు ఆగి ఎవరు గారు నాటకాలు ఆడుకుంటా ఫైనల్ గా విభజన సమయంలో అసలు రాష్ట్రానికి ఏం కావాలి అన్నది ఒక్క మొక్క కూడా అడగలేరు. అలా రాష్ట్ర ప్రజలు నష్టపరిచారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏ ఎమ్మెల్యేలను అయితే టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలు మాకు ఓటు సీటు లేదు, జనసేనకి ఓటు సీటు లేదు, సో
సో ఏదైతే ఓటు సీటు ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర నుంచి ఉన్నాయో వైసీపీ టీడీపీ పార్టీలు ఏ ఒక్కటి అడగకుండా ఆ రోజు క్యాప్టివ్ గన్లు విశాఖ స్టీల్ ప్లాంట్ అడుగుంటే బాగుండేది కదా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నేను అదే అంటున్నాను, మనం కూడా అదే అనుకున్నాం. సో ఇలాంటి రాజకీయ అంశాల మీద ఒకరి బురద జల్లుకుని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే కన్నా ఒక అఖిల పక్షాన్ని పిలిచి ఏదైతే అన్ని పార్టీని పిలిచి, ఇప్పుడు వైసీపీ పార్టీ ఏమంటున్నారు, మాకేంటి సంబంధం, ఇక్కడ సంబంధం లేదు కదా అంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే రాష్ట్రంలోనే ఉంది కదా. ఆ యొక్క ఉద్యోగులు ఎక్కడ ధర్నా చేస్తున్నారు, రాష్ట్రంలోనే కదా. ఆ యొక్క ఉద్యోగులకి మద్దతుగా పాదయాత్రలు విజయసాయి రెడ్డి గారు ఎక్కడ చేశారు, తెలంగాణలో చేశారా, ఒరిస్సాలో చేశారా, కేరళలో చేశారా, విశాఖలోనే చేశారు కదా. ఇందాక మీకు చూపించారు 28 డిసెంబర్ 2017 విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. ఎంఎండిఆర్ చట్టం మార్చారు 2015లో. మార్చిన చట్టం అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గనులు లీజ్ కి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వచ్చు విత్ కన్సర్న్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ రకంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి విజయసాయి రెడ్డి గారు లేఖ రాశారు. ఎందుకు లేఖ రాశారంటే ఆయనకి పని పాడు లేఖ రాశారా? రాష్ట్ర సమస్య అనే కదా, లేఖ రాశారు. ఇది రాష్ట్రానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు విశాఖ వచ్చి అయితే కార్మిక సంఘాలతో ఎందుకు కూర్చొని మాట్లాడారు? ఎందుకని వాళ్ళు ప్రతిపాదన పెట్టారు? ఆ 7,000 ఎకరాలు అమ్మేసుకుందాం, రియల్ ఎస్టేట్ గా భూములుగా డివైడ్ చేద్దాం, డిటిసిపి లేఅవుట్లు ఇచ్చేసి అమ్మేసుకుని అప్పు తీర్చేద్దాం ఎందుకన్నారు ముఖ్యమంత్రి గారు? అంటే మనం ఇలాగ రాజకీయాలు చేసుకుంటే సమస్య పరిష్కారం మళ్ళీ కేశవ్ గారు పరిష్కారం రాదు. ఎప్పటికన్నా సరే రాజకీయాలు అతీతంగా పక్కన పెట్టండి. రాష్ట్రం నష్టం పోతుంది. ఈ యొక్క రాజకీయ ఎత్తులు పై ఎత్తుల వలన ఎవరికి ఉపయోగపడలేదు. ఇప్పటికన్నా సరే ఒక అఖిల పక్షాన్ని పిలిచి ఏ పార్టీలు అయితే సీట్లు ఉండొచ్చు, ఓట్లు ఉండొచ్చు, ఏ అయితే గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీని పిలవండి, లేకపోతే ప్రజా సంఘాలను పిలవండి. ఆ ఒక 30 మంది 40 మంది కూర్చోబెట్టండి, డిస్కస్ చేయండి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఏ రకంగా మాట్లాడదాం, ఎలా చేద్దాం, ఇది కాకపోతే అది 1, 2, 3, 4 మనం ఒక ఏకాభిప్రాయం రావాలి. ఇక్కడ ఏకాభిప్రాయం రాకుండా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుని పీతల ఒకరి కాలు ఒకరు లాగేసుకుంటా ఉంటే ఉపయోగం ఏముందండి? ఈరోజు ప్రజలు 151 సీట్లు 22 ఎంపీలు అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఇచ్చారు. మాకేం ఇవ్వలేదు కదా, మాకు ఓటు ఇవ్వలేదు, ఒక సీట్ ఇవ్వలేదు. ఈరోజు ఓటు సీటు మిమ్మల్ని నమ్మిచ్చారు కదా. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరు? కేరళ రాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర, అస్సాం రాష్ట్ర ప్రజలేం కాదు కదా, అక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రజలే కదా. ఈ ప్రజల యొక్క సమస్యలు మీకు ఓట్లు వేశారు కదా. అక్కడ పవన్ కళ్యాణ్ ఆయన కూడా చెప్పారు, నన్ను కూడా ఓడించారు మీరు, నా సభకు మాత్రం మీటింగ్ వస్తారు, ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి వేస్తారని. ఆయన కూడా అక్కడ గాజువాకలో ఓడించారు కదా. అయినా సరే ఆయన వచ్చారు కదా, మీకేగా ఓట్లు వేసింది, మిమ్మల్ని గెలిపించింది. బాధ్యత మీరు తీసుకోవాలి కదా. మీరు తీసుకొని కార్యాచరణ ప్రకటించి కూర్చొని అఖిలపక్షం కూర్చోబెట్టి సమస్య ఏ రకంగా పరిష్కారం చేద్దాం, పరిష్కార మార్గాలేంటి, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేద్దాం, ఇక్కడ సమస్యలు ఎలా చేద్దాం అన్న దాని మీద మన దృష్టి పెడితే తప్పేంటి అంటున్నాను. దీంట్లో ఈగో పోవాల్సిన అవసరం ఏంటి అంటున్నాను. ఇది తప్పేంటి అసలు? ఏ ప్రతిపక్ష పార్టీలో మన తమిళనాడులో చూడలేదా? అలాగే మొన్న బీహార్ నితీష్ కుమార్ గారు సమాజ్వాదీ పార్టీని మిగతా పార్టీ నాయకులు కూడా తీసుకెళ్లి బీసీ సంబంధించినటువంటి జనగణన గురించి ప్రధానమంత్రి గారు సమయం తీసుకుని మాట్లాడలేదా? మిగతా పక్క రాష్ట్ర ఏదైతే పార్టీ అధ్యక్షులు కూడా తీసుకుని ఆయనతో పాటు. అలాగే మీరు కూడా కూర్చోబెట్టి మాట్లాడుకొని తీసుకోవచ్చు కదా. అసలు సమస్య ఎలా పరిష్కరిద్దాము, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలేంటి, దీని మీద ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ లేకుండా మాకు సంబంధం లేదు, కేంద్రమే చేసుకుంటుంది, కేంద్రమే చేసుకుంటే ఊరుకోండి. ఇంకా మీకు పాదయాత్ర చేయటం ఎందుకు, కార్పొరేషన్ లో మేము అంతమంది గెలిపించుకున్నాము అని జబ్బలు చేర్చుకుంటాం ఎందుకు, ఇవన్నీ నాటకాలు చేయటం ఎందుకు, ఇంకా ఆపేసి కూర్చోండి. ఈ సమంజసం బాధ్యతను తప్పించుకుంటారు కదా. ప్రజలు మీకు ఓట్లు సీట్లు వేసి గెలిపించారండి. అందుకనే ఎంపీలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చక్కని విషయం చెప్పారు. చాలా మంది ఎంపీలు ఏదైతే తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, డబ్బులు పడేసి గెలిచేద్దాము, వీళ్ళకి డబ్బులు పడేస్తే మనకు ఓట్లు వేస్తారు అన్న దాంట్లో వెళ్ళిపోయారు. అందుకని ప్రజా సమస్యల మీద, ప్రజల యొక్క సమస్యల మీద అవగాహన లేదు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. అలాంటి గెలిపించుకుంటున్నాం. దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీలు ఏం చేస్తారంటే ఢిల్లీకి వెళ్ళి కూర్చొని అందరు కూర్చొని మాట్లాడలేరు. అక్కడే కూర్చోబెట్టి వీళ్ళందరూ అఖిలపక్షం కూర్చొని ఎంపీలు కూడా కూర్చోబెట్టి డిసైడ్ చేసి ఎలా చేయాలో ముందుకెళ్ళొచ్చు కదా. ఒక లేఖ రాసేసాం, పడేసాం అంటే సరిపోయిందా? ఈ సమంజసం కాదు కేశవ్ గారు. రైట్ శాంతిప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఒక డెడ్ లైన్ అంటే దేనికి సంబంధించి? కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగమా, లేదా రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించేటువంటి ప్రయత్నంలో భాగంగా డిమాండ్ చేశారా? సమస్య గంభీరతను ప్రజలకు వివరించే పద్ధతిను, పైగా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, విశ్లేషణ రేపని కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని
ఎటువంటి బాధ్యత తీసుకోవాలా, మీరు ఏం చేస్తే దాని వెనకాల మేము అందరం ఎట్లా కలిసి వస్తామో మీరు ఆ పద్ధతిలో వెళ్ళండి అని చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలా. ఎందుకంటే ఒక పరిశ్రమ ఏదైనా రావాలి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసినా, కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా ల్యాండ్ ఇవ్వాల్సింది మనం, వాటర్ ఇవ్వాల్సింది మనం, ఎలక్ట్రిసిటీ ఇవ్వాల్సింది మనం, మౌలిక వసతులు కల్పించాల్సింది మనం. మనం ఇవ్వము అంటే వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. పక్కన కేరళలో ఒక ఇండస్ట్రీ వస్తుంటే పినరాయి విజయన్ వెళ్ళి బెదిరించలేదా? మేము ఇవ్వమంటే అప్పుడు ఏం చేశారు? ఒరిస్సాకే పోయింది ఆ పోస్కో బృందం, అక్కడ వాళ్ళు ఒప్పుకున్నారా? దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగిన తర్వాత ఏ రాష్ట్రం కూడా గైకరతలు పోసుకొని అక్కడ వాళ్ళ ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్ పెడతానికి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మనకెందుకు వచ్చింది అంత ప్రేమ ఒకసారిగా పోస్కో మీద? మీరు 2019లోనో 2020లోనో ఎట్లా కలిశారు వాళ్ళతో, ఆ బృందంతో? ఆ కలిసినప్పుడు ఆ బృందంతో ఏం మాట్లాడారని మీరు ఆ సమాచారం బయట పెట్టారా? ప్రజాపాలనలో పెట్టలేదు. అయినా కానీ పెద్ద పట్టింపు లేదు. ఎందుకంటే ప్రభుత్వంగా మీరు తీసుకోవాల్సిన బాధ్యతలు మీకు చాలా ఉంటాయి కాబట్టి. కొన్ని సంప్రదింపులు ఏం చేశారు మీరు బయట చెప్పాల్సిన అవసరం లేదని మీరు గోప్యత కూడా పాటించవచ్చు. దాన్ని కూడా మేము అర్థం చేసుకుంటాం. అది కాదు ఇక్కడ సమస్య. ఇప్పుడు మీరు ప్రభుత్వంగా ఏం బాధ్యత తీసుకోబోతున్నారు? మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రైడ్ ఇది. మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సాధించుకున్నది 2 పోరాటాల ద్వారా సాధించుకున్నది 2 సార్. అందులో ఒకటి ఆల్రెడీ కోల్పోయాం. అదేంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణలో కలిపి మళ్ళీ ఈనాడు ఆ రాష్ట్రాన్ని కోల్పోయాం. మళ్ళీ చివరికి అదే కోడల దగ్గరికి వచ్చి నిలబడ్డాం. రెండోది పోరాటం చేసి ఆంధ్రులు సమైక్యంగా పోరాటం చేసింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి. ఇప్పుడు అది కూడా పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు మనం కూడా ఇట్లానే మళ్ళీ కొట్లాడు సమైక్య ఆంధ్ర ఉద్యమంలో కొట్లాడుకుంటూ కూర్చుంటే అది కూడా ఇప్పుడు దెబ్బతింటది. ఇప్పుడు చెప్తుంది అది ప్రభుత్వాన్ని దాని బాధ్యతగా ఇనిషియేటివ్ తీసుకోమంటున్నాం. మేము అసెంబ్లీలో రిజల్యూషన్, మరి మీకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకపోతే అసెంబ్లీలో రిజల్యూషన్లు ఎందుకు, లేఖలు రాయటం ఎందుకు, ఆ డెలిగేషన్ తీసుకెళ్ళడం ఎందుకు? మీరు ఖాళీ కూర్చోండి, కామకు కూర్చోండి, ప్రజలు చూసుకుంటారు. ఇక మీకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత నెరవేర్చమని అడుగుతున్నాం. నెరవేర్చమంటారా అది మీ ఇష్టం. ఇక తర్వాత దానికి ప్రజల సమాధానం చెప్తారు, మేము చెప్పక్కర్లా. నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పోస్కో చైర్మన్ ఎండి గారిని అమరావతిలో కలిశారండి. 2019 జూన్ జూలై మాసంలో కలిశారు. కలిస్తే అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ముఖ్యమంత్రి కార్యాలయానికి చెలో అమరావతి కార్యక్రమాన్ని విశాఖ నుంచి మోటార్ బైక్ లైన్ చేసుకుని చెలో అమరావతి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్ట్ కూడా రిలీజ్ చేసి ముఖ్యమంత్రి గారు మాకు సమాధానం చెప్పాలి, అసలు మీరు పోస్కోతో ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు విశాఖపట్నంలో మీరు ఎడిషనల్ ప్లాంట్ కి మీరు సహకరిస్తున్నారు అని చెప్పి ఆ రోజు చెలో అమరావతి కార్యక్రమాన్ని చేసి అక్కడికి వస్తే వాళ్ళని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేశారు, పక్కన పెట్టారు. వాళ్ళతో కనీసం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడకూడదు? మనం మాట్లాడారు కదా మీరు విశాఖ, ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మీరు సమస్య చర్చించుంటే ఆ రోజు కార్మికులతో చెలో అమరావతిలో వచ్చారు కదా, ఆ రోజు మీరు చర్చించుంటే సమస్య ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా. అంటే మాకు సంబంధం లేదు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, సంబంధం లేకుండా ఏ రకంగా పోతే. రైట్, నారాయణ రెడ్డి గారు సమాధానం అండి. రవికిరణ్ బ్రదర్, చాలా నవ్వొస్తుంది బ్రదర్ నువ్వు మాట్లాడే మాటలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేసిన బీజేపీయా, కేంద్ర ప్రభుత్వమా? ఆన్సర్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? బ్రదర్, నువ్వు చాలా బాగా మంచిగా చదువుకున్న వ్యక్తివి, ఫారెన్ నుంచి వచ్చిన వ్యక్తివి. ఏదో మనం మీడియాలో మాట్లాడుతున్నాం కాబట్టి మనం చాలా వాస్తవాలే మాట్లాడాలి. పోస్కో కంపెనీతో ఎందుకు మాట్లాడారు, ఎందుకు సమావేశం వేరు జగన్ గారు? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అతను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉక్కు కర్మాగారాన్ని స్థాపిస్తామని మరో చోట ఎక్కడన్నా మేము స్థాపించినట్లయితే, అలాగే విశాఖపట్నంలో ఒకవేళ ఏమైనా మేము స్టీల్ ప్లాంట్ ను కానీ ఎక్స్టెన్షన్ కానీ పోయినట్లయితే మీరు ఏమన్నా మాకు కావాల్సినవన్నీ వసతులు మీరు ఏర్పాటు చేస్తారని అడిగితే పోస్కోతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటండి? ఏమని చెప్పారండి? ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉక్కు కర్మాగారం పెట్టుకున్నా దానికి కావాల్సిన పూర్తి సపోర్ట్ మేము చేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే మేము ఒప్పుకోమని కూడా చెప్తున్నారు. అది మీకు అందరికీ తెలుసు బ్రదర్ రవికిరణ్. మీరు అనుకున్నట్టే మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పేసుకున్నారు అనుకున్నారు, మరి మీరెందుకు అమ్మేస్తున్నారు? మీ రాష్ట్రంలో ఉన్న చెప్పండి.
నేను మాట్లాడుతున్న ప్రతిసారి అడ్డు తగులుతున్నారు. రైట్ రైట్ మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇది అస్సలు ఇది మంచిది కాదు. అరే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే పిఎస్యు, ఇది దీన్ని నువ్వెలాగమ్మేస్తావయ్యా పోక్సోకి అని మీరు ఎందుకు అడగలేదు? ఏంటన్నా ఏం మాట్లాడతారన్నా? మీరు డిజిస్మెంట్ చేసుకుంటూ పోతారా? పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 1,75,000 కోట్ల రూపాయలు సంపాదించాలని మీ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో డైరెక్ట్ గా చెప్తారా? బడ్జెట్ లో డైరెక్ట్ గా చెప్తారా? 1,75,000 కోట్లు మేము పెట్టుబడులు ఉపసంహరించుకుని డబ్బు సంపాదించాలని. మీరు డబ్బు సంపాదించడం కోసం సంస్థల్ని, లాభాల బాటలో ఉన్న సంస్థలు కూడా అమ్మేస్తారా? దాన్నేమో రాష్ట్రాలను బాధ్యులు చేస్తారా? ఏందన్నా ఇది? సమైక్య ప్రభుత్వం, ఇది ఫెడరల్ గవర్నమెంట్ లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని కాదనగలిగే శక్తి రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద నిరసన తెలియజేస్తాయి. ఇది రైట్ కాదని రైట్. నారాయణ రెడ్డి గారు లైవ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. నారాయణ రెడ్డి గారితో మళ్ళీ మాట్లాడు. నారాయణ రెడ్డి గారు ఒక నిమిషం. నారాయణ రెడ్డి గారు ప్రయాణాలు ఉన్నారు. ప్రయాణాన్ని ఆపుకొని ఒక చోట ఆపుకుంటే సిగ్నల్ క్లారిటీ ఉంటుంది. ఆ రన్నింగ్ లో సిగ్నల్ క్లారిటీ రాదు. రైట్ రైట్. రవికిరణ్ గారు ఆయన ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. పోస్కోతో సంబంధం లేదు, కేంద్రమే ప్రైవేటీకరణకు బీజం వేసింది. డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో భాగంగా విశాఖ ఉక్కును కూడా అమ్మేస్తున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? అలాగా సార్ కేశవ్ గారు, రెండు విషయాలు కలిసిపోతున్నాయి ఇక్కడ. ఒకటి, జూన్ జూలై 2019లోనే పోస్కో వాళ్ళు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ఆ రోజు విశాఖ కార్మికుల దగ్గరికి వెళ్ళి ఏ విషయం మీద మాట్లాడారంటే అప్పుడు ఏం చెప్పలేదు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈ నారాయణ రెడ్డి గారు వైసీపీ ప్రతినిధి, వైసీపీ పార్టీ వారు చెప్తుంది ఎప్పుడు స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారిది ఫిబ్రవరి 2021లో వైశాఖ వచ్చినప్పుడు అప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఆ రోజు మాట్లాడింది కడప స్టీల్ ప్లాంట్ కి. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఆ రోజు మీరు అన్ని తెలుసు, మీకు ఏం జరుగుతుందో. విశాఖలో 2వ యూనిట్ పెట్టాలి, జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. ఏదైతే మిగులు భూములు ఉన్నాయో మిగులు భూములో పోస్కోతో ఒక డ్యూ రెస్పెక్ట్ మీకు చిన్న క్లారిఫికేషన్. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ దీంతో పెడతామన్నారు. ప్రైవేట్ ఆయన ఇంకో రెండు పేర్లు చెప్పారు. భావనపాడు ప్రస్తావన చేశారు సీఎం గారు. అది దాంతో పాటు ఇంకొక చోట ఎక్కడ మచిలీపట్నం పోర్టును కడప స్టీల్ ప్లాంట్ 2 కూడా ప్రభుత్వ వద్దలోనే పెడతాం, రాష్ట్ర ప్రభుత్వ వద్దలో అన్నారు. రైట్. ఇప్పుడు అది మార్చేశారు కదండి. మచిలీపట్నం ఏమో వీళ్ళకి A3కి ఇస్తున్నారు, మన అరబిందో వాళ్ళకి ఇచ్చారు. అలాగే కడప లిబర్టీ అన్నారు, ఇప్పుడు ఇంకో కంపెనీ అంటున్నారు. వాళ్ళే ప్రభుత్వం కట్టలేదు కదా. ఆ రోజు పోస్కో గురించి మాట్లాడింది విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏదైతే మిగులు భూములు ఉన్నాయో 7,000 ఎకరాలు కాకుండా మిగతా 10,000 ఎకరాలు ఎక్సెస్ భూములు ఉన్నాయో దానిలో ఇంకో స్టీల్ కర్మాగారం పెట్టాక ఆ రోజు జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఫామ్ చేసే విధంగా ఒక డిస్కషన్ జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు 2019 జూన్ జూలైలో. మరి ఏ విషయం మీద వచ్చి మాట్లాడారు అన్న దాని మీద ఆ రోజు కార్మికులకి ఏమీ క్లారిటీ ఇవ్వలేదు, మాట్లాడలేదు. జైల్లో పెట్టే వాళ్ళు పంపించారు, పోలీసు జులుము ఉపయోగించారు. ఆ తర్వాత 2021లో చెప్పుకుంటూ వచ్చారు, లేదు కడప కోసం మాట్లాడుతాను, వేరే దానికోసం. అంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు. మీరు నిజంగా ఓపెన్ గా ఉంటే ఓపెన్ గా చెప్పొచ్చు కదా. ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఉదాహరణ ప్రకటించింది. మీరేం తక్కువ తిన్నారా? పక్కనే గంగవరం పోర్టు ఏ రకంగా అమ్మేశారు? 10.8% పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ని 644 కోట్లకు అమ్మేశారు. ఎవరు అమ్మన్నారు మిమ్మల్ని? అసలు గంగవరం పోర్టు దేనికి ఉంది, ఎవరి కోసం ఉంది? విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ముడి సరుకు గంగవరం నుంచి వస్తుంది. అలాగే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అక్కడ నుంచే ఎగుమతి అవుతాయి. యాక్చువల్ గా RINL లో విశాఖ స్టీల్ ప్లాంట్ లో భాగంగానే పోర్ట్ ఉండాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ లోని భూములు లాక్కొని ఈ రాజు గారికి అప్పచెప్పి ప్రైవేట్ పోర్ట్ ఏర్పాటు చేసి మాకు కూడా వాటా ఉంది, భూములు ఇస్తామని చెప్పి 10.8% షేర్ తీసుకున్నారు. ఈ రోజు మీరు అమ్మేసిన వెంటనే వాళ్ళు RINL దిగుమతులు ఎగుమతుల మీద రేట్లు ఆ యొక్క కొనుక్కున్నటువంటి కంపెనీ రేట్ పెంచేసింది. మీకు అంత మమకారం ఉంటే, స్టీల్ ప్లాంట్ మమకారం ఉంటే ఆ 90% షేర్ ఏదో మీకు కొనుక్కుని ఆ పోర్ట్ మేము విశాఖ స్టీల్ ప్లాంట్ కి అనుబంధంగా ఉంచుతాము, ఏదో రకంగా ఈ ప్లాంట్ బతికిద్దామని చెప్పొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం మాట చెప్తే బాగుండేది కదా. ఈ పోర్ట్ మేము కొన్నాము, కావాలని దీనికోసం స్టీల్ ప్లాంట్ కోసమే కొని ఉంచాము. సో మీరు కూడా మానుకోండి, మీరు కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ విక్రయం చేయడం కూడా మానుకోండి. మీకు ఇలా మనందరం కలిసి జాయింట్ వెంచర్ గా చేసి పరిశ్రమని
లాభాల పాటు పట్టిద్దాం అని మాట చెప్పొచ్చు కదా. మీరేమో గబా 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 అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పోర్టులు అమ్మేస్తారు. మచిలీపట్నం పోర్ట్ ఏమో ఆయనకి ఇచ్చేశారు, అరవిందో వాళ్ళకి. కడప స్టీల్ ప్లాంట్ మేము కడతామని చెప్పాము, ఇంకోళ్ళకి ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇసుక వేరే వాళ్ళకి ఇచ్చేశారు. విశాఖలో ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లు, అలాగే ఐటీఐ కాలేజీలు, అలాగే కలెక్టరేట్లు, పోలీస్ గెస్ట్ హౌస్లు, ఇవన్నీ మీరు తరగతి పెట్టేసుకుంటారు. ఏం న్యాయం ఇది? అంటే మనం సమస్య మీద మాట్లాడితే సమస్య మీద మాట్లాడొచ్చు. ఏదో అన్ని చేసుకుంటా వచ్చారు, ఇక్కడే మేమేదో పరిస్థితిలో అందరూ ఇలా ఉన్నామని కాదు. ఇప్పుడు అడుగుతుంది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతుంది ఏంటి, అఖిల పక్షాన్ని కాల్ఫర్ చేయండి, వారం రోజులు ఒక కాల్ఫర్ చేసి సమస్య పరిష్కరిద్దాము. దానికి ఇష్టమో కాదో ఏదో చెప్పాలి కానీ ఇంకోటి ఏదేదో చెప్తామో దానికి వల్ల ఉపయోగం లేదు కేశవ్ గారు. రైట్ రైట్ శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు వారం రోజులు ఇచ్చినటువంటి గడువు అనేది కేవలం ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యల్ని వివరించేందుకు మాత్రమేనా, లేదంటే రాజకీయంగా అఖిలపక్ష సమావేశం ద్వారా ఒక ఏకాభిప్రాయం సాధించాలన్న ఉద్దేశంతో వారం రోజులు గడువు ఇచ్చారనుకోవాలా? అఖిల పక్షంలో ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వానికి సానుకూలంగా ఆ సమయం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి ఇచ్చారు సమయం, ప్రభుత్వాన్ని ఆలోచన చేసుకోమని చెప్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా దీని మీద సమస్య మీద స్పందించమని అడుగుతున్నారు. ప్రభుత్వం కన్నా లీడ్ తీసుకుంటే మిగతా పక్షాలన్నీ ప్రభుత్వం వెనకాల నిలబడతామని చెప్తున్నారు. అది అక్కడ చెప్తున్న విషయం. దాన్ని అర్థం చేసుకోకుండా కామెడీ, హాస్యం ఇటువంటి మాటలు మాట్లాడితే 151 ఇచ్చి మీతో కామెడీ జనాలు అనిపిస్తున్నారు. ఇక ఆ సహనంకి 2 సంవత్సరాలే ఉంటది, తర్వాత ఉండదు. ఇక మీరు దయచేసి విషయ గంభీరత అర్థం చేసుకోండి. మా మీద బురద చల్లాలంటే బోర్డు సమస్యలు ఉన్నాయి. విశాఖపట్నం ఉక్కు సమస్య కాదు. దీని మీద మటుకి ఇందాక వెంకటరెడ్డితో మన డిస్కషన్ జరిగింది. ఎంత హుందాగా జరిగింది. ఎక్కడైనా ఒక మాట తేడా వచ్చిందా? ఈయన ఎవరో నారాయణ రెడ్డి గారు నాకైతే పెద్ద పరిచయం లేదు. రావడమే కామెడీ డైలాగ్ వేస్తాం మొదలెడితే ఇదా మీరు నేర్చుకుని వచ్చింది. అసలు మీకు ఏ విషయం మీద ఒక గంభీరత ఉందా? మాట్లాడే అవగాహన, ఎదుటోడికి అవగాహన లేదని అడుగుతారా మీరు? అక్కడ అడుగుతుంది ప్రభుత్వ కర్తవ్యాన్ని పాటించమని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం తలుచుకుంటే ఏ సమస్యలైనా సాల్వ్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇది ఫెడరల్, ఆ వ్యక్తికి అవగాహన లేకుండా మాట్లాడుతుంది. ఇది ఫెడరల్ గవర్నమెంట్ కాదు, యూనిటరీ గవర్నమెంట్. యూనిటరీ గవర్నమెంట్ విత్ ఫెడరల్ ఫీచర్స్ ఓన్లీ, కానీ ఫెడరల్ గవర్నమెంట్ కాదు అమెరికా లాగా. ఆ మాత్రం కూడా అర్థం కాకపోతే ఎట్లాగా? ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అప్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు మన జగన్ రెడ్డి గారు చేసుకోవడానికి పోతా ఉన్నారే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అయితే విదేశాలతో ఒప్పందాలు చేసుకోవచ్చు. అది ఫెడరల్ గవర్నమెంట్ అంటే, ఫెడరల్ స్టేట్ అంటే. అక్కడ యూనియన్తో సంబంధం ఉండదు. అది అమెరికా. మన ఇండియా. మనం ఏది చేయాలన్నా కేంద్రంతో లయేషన్ ఉండాలి, కేంద్రం ద్వారానే చేయాలా, అవుట్ సైడ్ ది వరల్డ్ వెళ్ళాలంటే. అందుకని మనది యూనిటరీ స్టేట్, నాట్ ఏ ఫెడరల్ స్టేట్. మాకొచ్చి ఇటువంటి క్లాసులు పీకుతామంటే ఎట్లాగా రాజకీయ విషయాల్లో? దయచేసి విషయ గంభీరత అర్థం చేసుకోండి. కామెడీలు చేయబాకండి టీవీ డిబేట్లో. మీరు అవగాహన ఉంటే దాని మీద స్పందించండి. లేదు అంటే మీకు తెలిసిన మాటలు మీరు 2 మాటలు మాట్లాడండి ఆ విషయం మీద. పోస్కో బృందంతో 2 సార్లు ఎందుకు సమావేశమయ్యారు? గట్టిగా నిలదీస్తే 7,000 ఎకరాలు ఇస్తే సరిపోతుంది, సమస్య సాల్వ్ అవుతుందన్నారు. వీళ్ళు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కదా మీరు వెనకడుగు వేసింది. ఇవి అన్ని వాస్తవాలు అవునా కాదా? కడప స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వ వద్దలోనే కడతామని చెప్పి విస్పష్టంగా ప్రకటన ఇచ్చారు. కేబినెట్ తీర్మానం కూడా చేశారు. మచిలీపట్నం పోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వమే 100కు 100% పెట్టి చేస్తున్నారు. కానీ ఈ రోజు మచిలీపట్నం పోర్టు కూడా ఆదానికి ఇవ్వడానికి అంగీకరిస్తున్నారు. అసలు ఏ రకంగా మీరు గంగవరం పోర్టులో మీరు 11% వాటా అమ్మారు? ఎవరు కన్సల్ట్ తీసుకుని అమ్మారు? ఇకపోతే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చేటు భూమికి సంబంధించి ఒక చిన్న మడత పేచి ఉంది. దాని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు వైసీపీ ప్రభుత్వం. అదేంటంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ సమయంలో ఈ భూముల్ని ఈ పరిశ్రమ కోసమే తప్ప ఇతరత్ర అవసరాల కోసం వాడమని చెప్పింది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు. కానీ తీసుకోవట్లేదు. 7,000 ఎకరాలు అంతే సరిపోతుంది కదా అంటున్నారు. అంటే 7,000 ఎకరాల్లో ఈ ఇండస్ట్రీ పెడతారా స్టీల్ ప్లాంట్? అంటే ఒక పక్కన గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ఉండగా దాని పోటీగా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అదే ప్రాంతంలో పెడితే ఆ స్టీల్ ప్లాంట్ చంపడానికే కదా మీరు చేస్తున్నది. ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ చంపడానికే కదా. ఇప్పుడు ఒక పక్కన కాకినాడలో స్టేట్ ఓన్డ్ పోర్టు ఉంది, ప్రైవేట్ పోర్టు ఉంది. దేనికి లాభాలు వస్తున్నాయి ఎక్కువగా? ప్రైవేట్ పోర్టు కదా లాభాలు వస్తుంది ఎక్కువ. గవర్నమెంట్ ఓన్డ్ పోర్టు సరిగ్గా రన్ అవుతుందా?
రైట్ రైట్ రేపు అక్కడ ప్రైవేట్ వాడు పెడితే అదే స్థలంలో అదే స్టీల్ ప్లాంట్ పెడితే వాడికే ఇప్పుడు రేపు ఈ స్టీల్ ప్లాంట్ వాడు చంపడం గ్యారంటీ ఏంటి? మెల్లమెల్లగా ఎవరు హామీ ఇస్తారు? ఎవరు తీసుకుంటారు దానికి గ్యారంటీ? ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వాన్ని పోరాడమంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబడమంటున్నాం. మా కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్ కోసం, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం. నిలబడితే నిలబడే, పోతే పోయింది, మీ కర్మ అది, మేమేం చేస్తాం. రైట్ రవికిరణ్ గారు, కేంద్ర ప్రభుత్వం వైపరీత్యం చూస్తే విశాఖ ఉక్కు పరిశ్రమకి సంబంధించి ఈ ప్రైవేటీకరణ అంశం ఒకవైపు, పోటీగా వచ్చే ప్రైవేటు సంస్థ ఇంకొక వైపు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కానీ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించడానికి కానీ అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి? కేంద్రం అయితే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్పష్టంగా ప్రకటన చేశారు. అంటే ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కాదు, ఇందాక నేను చెప్పినట్టు స్ట్రాటజిక్ రంగాలు, నాన్ స్ట్రాటజిక్ రంగాలు, నాన్ స్ట్రాటజిక్ రంగాలని కేంద్ర ప్రభుత్వం తన యొక్క వాటాను తీసి ప్రైవేట్ వ్యక్తులకు చెప్పి వాళ్ళ యొక్క ఎదుగుదలకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి పాలసీలో ఏర్పాటు చేసి వారి యొక్క ఎదుగుదలకు ఉపయోగిస్తామని చెప్పి నాన్ స్ట్రాటజిక్ రంగాలు చెప్తారు. అలాగే స్ట్రాటజిక్ రంగాలకి ప్రభుత్వం వాటా ఉంటుంది. అలాగే ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్, లేకపోతే యూరియా తయారు చేసే కంపెనీలుగా కొత్తగా ఈ మధ్య అస్సాంలో కూడా యూరియా తయారు ఇదివరకు కాయలా పడిపోయిన కూడా ఓపెన్ చేయించారు యాక్స్ట్రా నిధులు ఇచ్చి. సో అలా చేసుకుంటారు. ఒక విధానపరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. రెండు, స్టీల్ ప్లాంట్లు అన్నిటిలోనూ బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటే చేస్తున్నారు, మిగతాదేనో కాదు, అన్ని స్టీల్ ప్లాంట్ల నుంచి బయటకు వచ్చేసి స్టీల్ అనేది, అంటే గతంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం గత 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా, ఇందాక పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో చెప్పారు, పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలు తీసుకొచ్చారు. ఆ రోజు ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. అప్పులు పాలైపోయి ఆగస్టు 15, 1991 స్పీచ్ వింటే ఇంకో వారం రోజుల్లో ఖజానా ఖాళీ, రూపాయి కూడా లేదు, అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు. పివి నరసింహారావు ఎర్రకోట మీద చెప్పారు. ఆ రోజు పరిస్థితులు అయ్యి మరి డబ్బులు లేకుండా పోయాయి. ఎందుకు కారణం ఏంటి? అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, అన్ని సంస్థలు కాయలా పడిపోయి అప్పులు పారాయి, ప్రజలు కట్టిన ట్యాక్స్లన్నీ దాని మీదకి వెళ్ళి 1 రూపాయి రాక ఇబ్బంది పడిపోయిన పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి బయట మన దేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు చైనాతో సహా అన్ని బయటకు వచ్చి సరళీకృత విధానాలు ముందుకెళ్ళాయి. అలాగే మూడు దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, ఆఖరే కమ్యూనిస్టు ఉన్న వెస్ట్ బెంగాల్ తో సహా తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ ప్రభుత్వం అన్నా సరే సరళీకృత విధానాలకే వెళ్ళారు. ఈ 30 ఏళ్లలో దేశంలో సంపద సృష్టి జరిగింది, అభివృద్ధి జరిగింది, అన్ని జరిగింది. ఈ రోజు ఉద్యోగాలు మీరు చేసిన, నేను చేసిన, అన్ని ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసుకుంటాం, రకరకాలుగా వృద్ధి ఎకానమీ చేస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నిటికీ ఘాటిని కట్టద్దు, వేరే రకంగా చూడాలి అన్నది ప్రతిపాదన మొదటి నుంచి. మా రాష్ట్ర శాఖ చేసినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా దీన్ని వేరే రకంగా చూడండి. దీనికి ఉన్నటువంటి 4 దశాబ్దాలుగా రన్ అవుతుంది. మరి దీనికి ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఇప్పుడు గతంలో కూడా ఇలాగ అప్పుల్లోకి వెళ్ళిపోయిందండి. 2003లో వాజ్పేయి గారు దానికి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చారు, బెయిల్అవుట్ చేశారు. మళ్ళీ రకరకాల కారణాలు ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పారు, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ అసలు క్యాపిటల్ మైన్ ఇవ్వకుండా ఎక్స్పాన్షన్ ఎందుకు ఇచ్చారు కాబట్టి ఈ రోజుకి బ్యాలెన్స్ షీట్ మార్చి 38th యాన్యువల్ రిపోర్ట్ 2019-20 బ్యాలెన్స్ విశాఖ స్టీల్ బ్యాలెన్స్ షీట్ ఇది. ఈ బ్యాలెన్స్ షీట్ లో వాళ్ళు చెప్పింది ఆ రోజు వరకు 31 మార్చి 2020 వరకు ఉన్న లైబిలిటీస్ అప్పులు మొత్తం 32,448 కోట్లు. వాళ్ళు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ చెప్తున్నాను, నా సొంత కవిత్వం కాదు. అన్ని అప్పులు ఆ రోజు బ్యాలెన్స్ షీట్ వాళ్ళు చూపించారు. సో ఇప్పుడు కొంచెం తగ్గుండొచ్చు. కథ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ఏ రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేయాలి. గతంలో భూములు ఇచ్చినటువంటి 8,000 కుటుంబాలకి ఇప్పుడు వరకు ఉద్యోగాలు రాలేదు, ఎలా ఉద్యోగాలు కల్పించాలి, ప్రొడక్టివిటీ ఏ రకంగా పెంచాలి, క్యాపిటల్ మైన్ ఏ రకంగా ఇవ్వాలి, అలాగే ఆక్సిలరీ యూనిట్స్ మనం ఆశించినంత ఆక్సిలరీ యూనిట్స్ రాలేదు, 30 వరకే ఉన్నాయి. వారికి ఇచ్చే అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళ దగ్గర కేవలం 100 కోట్ల వరకే కొనుగోలు చేస్తుంది. నాకు ఇందాక ప్రసాద్ రావు చెప్పినట్టు నేను ఎమ్మెల్సీ మాధవ్ గారితో కూడా మాట్లాడాను, ఉత్తరాంధ్ర పట్టపల్లి ఎమ్మెల్సీ గారు మాట్లాడితే వారు కూడా చెప్పింది ఇదే. 30 వరకు ఆక్సిలరీ యూనిట్స్ ఉన్నాయి కిరణ్ గారు, కేవలం వాళ్ళ దగ్గర 100 కోట్ల వరకే కొనుగోలు చేస్తారు. అసలు 300 ఆక్సిలరీ యూనిట్లు రావాలి, ఇవి వస్తే ఎంతో మందికి ఉపాధి ఉద్యోగాలు కలుపుతాయి. కానీ అటువంటి జరగట్లేదు. కేవలం వీరు కొనుగోలు ఎక్కడో కర్ణాటక నుంచో, కేరళ నుంచో, లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి చేస్తుంటారు. అనేకమైన ఇన్హరెంట్ సమస్యలు ఉన్నాయి, అంతర్గతమైన సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఏ అయితే సమస్యలు ఉంటాయి మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా పనిచేస్తారో మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. సో ఇటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ
ఎప్పటికన్నా సరే దాన్ని బెటర్ మార్గంలో పెట్టే విధంగా ప్రత్యామ్నాయ మార్గాల మీద అన్వేషించి దాని మీద శోధించి రాజకీయ పక్షాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ కాకి కుక్కల్లా కలుసుకుంటాం కాకుండా 2014 చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా శాంతియుతంగా ఒక గదిలో కూర్చొని మార్గాలు ఏంటి, ఏం అన్వేషించాలి, ఎలా కన్విన్స్ చేయాలని చెప్పి కన్విన్స్ చేసి కేంద్ర ప్రభుత్వం వెళ్ళి మాట్లాడితే సమస్య తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. వెన్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. అసలు ఆ బిల్ల లేకుండా హాస్యాస్పదంగా ఉంది, నవ్వుకుంటాను, నాకు సంబంధం లేదు, ఈ రాష్ట్రంతో నాకు సంబంధం ఏంటి, ఆ ప్లాన్ నీకు సంబంధం లేకపోతే ఆపేసి కూర్చుంటామే. ఇంకెందుకు దాని మీద పరిష్కార మార్గం లేదు నేను చేయను అంటే కూర్చుంటామే. అలా చేస్తా కూర్చుంటే ఎక్కడ అవుతుంది కేశవ్ గారు? అందరూ కూర్చొని సమిష్టిగా అవుతుంది. ఏదో ఒకళ్ళ మీద బాల్ నెట్టేసి బాధ్యులు ఒకళ్ళే అంటే ఇది సమస్య పరిష్కారం కాదు, నష్టపోయేది ప్రజలే కదా. అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపులో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కలిసి పనిచేసే అవకాశం ఎంతవరకు ఉంది? తప్పనిసరిగా ఉందండి. ఇప్పుడు మేము ఓట్లు సీట్లు పక్కన పెట్టండి, ఈ రోజు మాకు ఓటు లేదు సీట్ లేదు, అయినా సరే ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ప్రతిరోజు ఈ రోజు బద్వేల్లో కూడా ప్రాణాలు తెగించి పోరాడడం. ఏ రకంగా వైసీపీ పార్టీ దారుణాలు చేశారు మీరందరూ వైరల్లో చూశారు, ప్రజలందరూ చూశారు. అయినా సరే నిలబడ్డాం. ఎందుకు నిలబడ్డామండి? ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం, దేశం కోసం పోరాడుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్న సమస్యల మీద ఎందుకు పోరాడలేదు? అనేక సమస్యలు పోరాడుతున్నాం. అలాగే ఇది కూడా సమస్య. దీని మీద ఎందుకెళ్ళా అఖిల పక్షం మీద పిలిస్తే ముఖ్యమంత్రిగా కూర్చుంటే తప్పనిసరిగా కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ సెషన్ చేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా చేయాలి ఏంటని అన్వేషించాలి బాధ్యత మన మీద ఉంది. రాజకీయ పక్షాలు మన మీద ఉంది. తప్పనిసరిగా మేము దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. ఎందుకు అవ్వండి కేశవ్ గారు? రైట్ రైట్ శాంతిప్రసాద్ గారు, ఒక వైపు నుంచి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే మరో వైపు నుంచి రాజకీయ ఏకాభిప్రాయం కోసం జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తుందా? సార్, రాజకీయ ఏకాభిప్రాయం జనసేన పార్టీ చేస్తే రాదు సార్. అది ఆ విశాఖ ఉక్కు నిర్వాసితుల పరిరక్షణ సమితి, ఆ నిర్వాసితుల సంఘం వాళ్ళు చేయాలి. ఈ రోజు వాళ్ళు చేశారు కాబట్టి జనసేన అక్కడికి వచ్చింది, ఆ సమస్య మీద గడవెత్తగలిగింది. ఒక రాజకీయ పార్టీ దాన్ని టేకప్ చేస్తే ఖచ్చితంగా అది అఖిలపక్షం సాధించడం అనేది కష్టం. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం తరపున అన్ని రాజకీయ పక్షాలు లేకపోతే, ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్ని చూస్తారు తప్ప ఆ వైసీపీ అని చూడరు. అక్కడ జగన్ రెడ్డిని ఆ వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా చూడరు, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చూస్తారు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వెనకాల ర్యాలీ అవుతారు. కానీ జనసేన లేకపోతే ఇంకో పార్టీనో టేకప్ చేస్తే వాటి వెనక రారు. అదే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పింది. దీనన్నిటికీ ప్రజల నుంచి కూడా సహేతుకంగా ఆ పోరాట స్ఫూర్తి రావాల. ప్రజలు కూడా నిదానం చేయలేదు. వారం రోజుల తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే, నేను చెబుతాను మళ్ళీ, ఈ వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే, జనాగ్రహం రాకపోతే, ఇది మొన్న జగన్ గారు చేసిన దీక్షలో జనాగ్రహ దీక్షలు, అటువంటి జనాగ్రహం రాకపోతే, వారు కలిపి సృష్టించినట్టుగా కాదు, వాస్తవమైన జనాగ్రహం రాకపోతే ఈ విశాఖ ఉక్కుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక నేను మాట్లాడదలుచుకోలేదు. కొంగ జపం చేస్తుంది, మొసలు కన్నీరు కారుస్తుంది. రైట్. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా లేదా అఖిలపక్ష సమావేశానికి నిర్ణయం తీసుకోకపోయినా, ఎందుకంటే గత కొంతకాలంగా వైసీపీ నేతలు చెబుతున్న ఒకే ఒక మాట, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం, అలానే ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ కోరుతూ ఒక లెటర్ రాశాం. ఒకవేళ అపాయింట్మెంట్కి కనుక కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు ముందుగానే రాష్ట్రంలో నేతలతో సమాలోచనలు జరిపి అప్పుడు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తా ఉంటున్నారు. మరి ఈ రకంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి పంపించింది రాష్ట్రాన్ని విడదీద్దని. ఏం జరిగింది? రాష్ట్రం విడదీయబడలేదా? కాబట్టి ఈ తీర్మానాలు వీటికి విలువలు లేవండి. మీరు పోరాట పందా ఎంచుకోకపోతే ప్రభుత్వం వినదండి. ఇప్పుడు తమిళనాడు అంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వాలు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాకుండా అన్ని ప్రభుత్వాలు ఎందుకంటే వాళ్ళలో ఐకమత్యం ఉంది, ప్రాంత అభివృద్ధి మీద వాళ్ళకు ఒక పట్టుదల ఉంది. వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గరికి డెలిగేషన్ వెళ్తే ఆ ముఖ్యమంత్రి మళ్ళీ ఆ డెలిగేషన్ ని ప్రతిపక్ష నేత ఇంటికి కూడా పంపిస్తాడు, ఆయనతో కూడా సంప్రదించి ఆయన కూడా మెప్పించండి అని, ఆయన ఏకాభిప్రాయం కూడా తీసుకోండి అని. అక్కడ ఇరుపక్షాల ఏకాభిప్రాయం జరుగుతుంది. మన దౌర్భాగ్యం ఏంటో, మన కులాల కుమ్ములాట్లంటే ప్రతి వాడు తొడగొట్టు ముందుకు వస్తాడు. ఈ కులం ఆ కులం అంటే తొడగొట్టుకుని ముందుకు వస్తారు, ఈ పార్టీ ఆ పార్టీ తొడగొట్టుకుని ముందుకు వస్తారు. కానీ సమస్యల మీద గంభీరత మీద వాటికి చస్తే రారు. ఇదిగో కామెడీలు గీమెడీలు అంటూ ఇటువంటి జోకులు వేసుకుంటూ పోతుంటారు అధికార ప్రతినిధులు కూడా. మనం మాట్లాడుతున్న సమస్య ఏంటి, దాని మీద కామెడీలు మాట్లాడతాం ఏంటి? ఏమాత్రం విషజ్ఞానం లేకుండా అవగాహన లేకుండా డిబేట్ లో పిలిచేటారు. దయచేసి కేశవ్ గారు, నేను కూడా మీకు చెప్తున్నాను, ఇటువంటి వ్యక్తులు వస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళు దయచేసి డిబేట్లు పిలవబాకండి.
మీకు నమస్కారం పెట్టి అడుగుతున్నాం మేము. రైట్ రైట్ ఎందుకంటే వాళ్ళతో పాటు మా పరువు కూడా పోద్ది. సార్ రవికిరణ్ గారు. సార్ ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనకి 18 అక్టోబర్ 2008 కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ మీరు చేసేయండి అని, విభజన చేసేయమని. అలాగే వైసీపీ పార్టీ 28/12/2012 కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ మీరు రాష్ట్ర విభజన చేయండి, ఆర్టికల్ 3 ఉంది కదా, మేము తెలంగాణ ప్రజల సెంటిమెంట్ మేము గౌరవిస్తామని చెప్పిన లేఖ. అంటే నేను ఏంటంటే ఈ లేఖలు తీర్మానం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారండి, నేను మొత్తం ఆపేస్తాను, రాష్ట్ర విభజన జరగనివ్వదు, అసలు ఎలా జరుగుతుంది? ఆ సమస్య ఈ సమస్య ఒకటే మళ్ళీ రెండు సమస్యలు ఒకటేనంటారా? సమస్య అదే కదండి, స్వరూపం అదే, ఒకే సమస్య కాదు, స్వరూపం అదే. అంటే నేను ఎక్కడికి వస్తున్నానంటే ఈ రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఓట్లు సీట్లు పొందినటువంటి ఒకే స్వరూపం ఉన్నటువంటి, జెండాలు వేరు రంగులు వేరు, ఎజెండా ఒకటే ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క స్వభావం చెప్తున్నాను. ఈ రెండు ఒకే విధంగా ప్రవర్తిస్తాయి. రెండు లేఖలు చూపించాక మీకు మళ్ళీ యూటర్న్ తిరిగి ఆంధ్ర సమైక్య ఆంధ్ర అని చెప్పి ఇద్దరు చేశారు. లెటర్ ఎవరమ్మన్నారు, ఎవరు చైర్మన్, ఎలా యూటర్న్ తిరిగిపోయారు చూడండి. మళ్ళీ వాళ్ళకే మనం ఓట్లు వేసాం, అది వేరే విషయం, వాళ్ళకే 2014 ఓట్లు వేసాం, చేసాం అంతే. ఈ రోజు అదే పరిస్థితి. బయటకు వచ్చేమంటారు, మేము స్టీల్ ప్లాంట్ చేయలేము, మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు, మేము అది చేయకూడదు అంటారు. మరి తెలుగుదేశం పార్టీ కూడా అదే అంటుంది కదా. మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద 2 రాళ్లు వేసి 4 అద్దాలు పాల్గొడితే బెలబెలబెల ఢిల్లీ పరిగెత్తారు. మరి ఈ అంశం మీద ఇప్పుడు వరకు ఢిల్లీ వైసీపీ పార్టీ కానీ ఢిల్లీ టీడీపీ పార్టీ ఎందుకు వెళ్ళలేదండి? మరి పాదయాత్ర చేసిన వాళ్ళే కదా. మన విశాఖ కార్పొరేషన్ లో గెయిన్ అయింది ఎవరు? కేశవ్ గారు. విశాఖ కార్పొరేషన్ లో ఓట్లు సీట్లు కార్పొరేట్లు గెలుచుకుంది ఎవరు? వాళ్లే కదా. పాదయాత్ర చేసిన వాళ్ళే, నిరాహార దీక్ష చేసిన వాళ్ళే, అన్ని చేసిన వాళ్ళే కదా, వాళ్ళే గెయిన్ అయ్యారు కదా. వైసీపీ జనసేన కింద వచ్చాయి, బీజేపీ కింద వచ్చాయి. బీజేపీకి 1 వచ్చింది, జనసేనకు 2, 3 వచ్చాయి. వాళ్ళే గెయిన్ అయ్యారు. అంటే అన్ని నాటకాలన్నీ వాళ్ళే ఆడుతున్నారు. ఏ పోరాడాలంటే మాత్రం బీజేపీ జనసేన పోరాడాలి, మేమంతా ఎనుకుంటాము అంటే మమ్మల్ని ఏమో ముందు తోసేస్తారు, వాళ్ళేమో వాళ్ళ పబ్బాలు గడిపేసుకుంటారు, వాళ్ళకున్న వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి డంప్ చేసి ఓట్లు కొనేసుకుంటారు. జనాలు కూడా అలాగే పిచ్చిగొర్రెలాగా ఓట్లు వేస్తారు. మళ్ళీ సమస్య వస్తే మళ్ళీ జనసేన రావాలి, బీజేపీ రావాలి, కలవెత్తాలి, ప్రశ్నించాలి. ఇలా కాదు. ఇది ఎంతకాలం ఇలా సమస్యలు పెంచుకుంటా పోతాం? రాష్ట్ర సమస్యల మీద ఒక సమిష్టి అవగాహన లేకపోతే రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది? ఒకరు ముందుకు లాగుతారు, 1 స్టెప్ ఫార్వర్డ్, 2 స్టెప్ బ్యాక్వర్డ్, సిచ్యువేషన్ ఆక్వర్డ్. ఈ 2 ప్రధాన పార్టీలే కదా. వైసీపీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిందే కదా. మీరే కదా రాష్ట్రాన్ని పరిపాలించారు. అసలు ఒక విషయం మీద అవగాహన, ఒకడు పెట్టమంటాడు, వద్దంటాడు. అధికారం పోతేనేమో మళ్ళీ ఆడే పెట్టమంటాడు, ఆడే తీయమంటాడు. ఈ 2 దొంగలాటకాలు ఎందుకంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు. అలానే శాంతిప్రసాద్ గారికి, నారాయణ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇది పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఒక రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యంగా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి 1 వారం రోజుల గడువు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకున్నటువంటి చర్యలను వివరించడంతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలనే పిలుపుని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. దీనిపైన రాజకీయ పార్టీలు అలానే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.